గతించిన వారం మనం చూసుకున్నప్పుడు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అన్న మాట మనం చూసుకొని దాని నుంచి కొన్ని మాటలు చదువుకును. క్రైస్తవ జీవితం అనేది 4 పునాదుల మీద, 4 స్తంభాల మీద పునాది బలంగా ఏర్పడి కట్టబడేది అని. ఆ 4 మొదటిది అపోస్తల బోధని, రెండోది సహవాసమని, మూడోది రొట్టె విరిచేటని, 4వది ప్రార్థన అనే విషయాలు మనం చూసుకున్నాం. ప్రార్థన గురించి కొన్ని ఆలోచన కూడా మనం చేసుకున్నాం. అయితే ప్రార్థనకి ప్రాముఖ్యం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఆ వాక్యము మనతో ఎలా మాట్లాడుతుంది, ఆ వాక్యం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించే ముందు 119వ కీర్తనలో 103వ మాట చదువుకున్నాం. ఆ మాట ఏంటంటే, నీ వాక్యము నా జిహ్వకు మధురముగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ వాక్యం మనకి మధురము అనిపించదో అప్పుడు మనం దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించలేం. ఆ మధురత్వాన్ని మనం ఆస్వాదిస్తూ మనం ఉన్నప్పుడే ఆ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి అని మనం చూసుకుంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ మాటలో ఆ 2వ భాగం బి భాగంలో ఒక మాట రాయబడుతుంది. ఏమిటా మాట అంటే, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు వచ్చి ఉన్నాడు, మీ వద్ద నిలిచి ఉన్నాడు మాట రాయబడుతుంది. విన్నారా? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దను దిగి వచ్చి ఉన్నాడు. అపవాది వచ్చి ఏం చేస్తాడు? మనల్ని దేవుని దరికి చేరకుండా చేస్తాడు. అదే కదా వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఆ అపవాదం మనం ఏం చేయాలి? అపవాదం ఏం చేయాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ మాట మనకి అది కూడా అక్కడ చూపడుతుంటే ఆ రాయబడుతుంది ఏంటంటే, అది దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు ఆయన మీ వద్ద నుండి పారిపోతాడు. మొదటిది ఏంటి? దేవునికి లోబడి అపవాదికి ఎదిరించాడు. దేవునికి లోబడడం అంటే వాక్యానికి లోబడ్డు. ఏనాడైతే మనం వాక్యానికి లోబడతామో అపవాది భయపడతాడు. అప్పుడు అపవాదిని ఎదిరించడానికి మనకి శక్తి వస్తుంది. ఇది ఎలా సాధ్యమో అన్నప్పుడు అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ మాటలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఎలా అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన చెప్తున్నాడు. ఏమిటో సిద్ధపాటు అంటే, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించి ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మనం అపవాదానికి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. విన్నారా? రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించి ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని మనం పట్టుకొని మనం ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉంది, సిద్ధపడవలసిన అవసరం ఉంది. అప్పుడే అపవాది మన నుంచి దూరంగా జరుగుతాడు. అప్పుడే మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. లేదంటే అపవాదిని ఎదిరించడానికి మన యొక్క శక్తి చాలదు. ఎందుకు అంత ప్రాధాన్యత ఏమిటి అని మనం అనుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుంటే దీని అందరికీ మూలం అక్కడ ఉంది. ఏమిటి అంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇది ఈరోజు మనకి ప్రాముఖ్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే మనం దేవుడు 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 ఉండి మనం కళ్ళకి కనబడట్లేదే, కనబడలే దేవుడు అంటాడు. కానీ ఆయన వాక్య రూపాన మనకి ఆయన అనుగ్రహించబడ్డాడు. ఈ వాక్యమే మనకి దేవుడు. ఇది ఎలా అంటే, అదే అధ్యాయంలో 14వ వచనం చూసినప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను.
ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై, అంటే వాక్యము అంత ప్రాధాన్యత కలిగినది, వాక్యము అంత ప్రాముఖ్యత కలిగినది. అందుకే కీర్తనకారుడు 138వ కీర్తన 2వ మాటలో 2వ భాగంలో అంటున్నాడు, నీ నామం అన్నిటికంటే నీవు నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. దేవుడి నామాలకి పెద్ద ప్రాముఖ్యత, అంత ప్రాముఖ్యత కలిగి ఆ నామాల కంటే వాక్యాన్ని అంతటి ప్రాముఖ్యతనిచ్చాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆషామాషిగా తీసుకుంటే అది మనల్ని దేవుని నుంచి దూరపరుస్తుంది. మనము దేవునికి దగ్గరగా చేరలేము. దేవునితో ఉన్నామని మనం పై మెప్పులు పై గొప్పలు చెప్పుకోవడం తప్ప దేవుడితో మనతో దేవుడు ఉండే పరిస్థితే ఉండదు. కాబట్టి అపవాదిని ఎదిరించాలి అంటే వాక్యం, ఆత్మ ఖడ్గమనే వాక్యాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పబడుతుంది. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడే మనం ఎదిరించగలం. అందుకే కీర్తనకారుడు అనేక సార్లు, ప్రాముఖ్యంగా 119వ కీర్తనలో ఈ వాక్యము ధర్మశాస్త్రము, వాక్యము ధర్మశాస్త్రము, వాక్యము ధర్మశాస్త్రము, శాస్త్రములు నియమములు అని అనేక సార్లు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. 105వ మాటలో చూసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తన గారు చెప్పిందేగా. అంటే ఎంత ఆ దేవుని యొక్క వాక్యము నిమిత్తము ఆ వాక్యాన్ని అవపోసలు పట్టి ఆచరించి దాన్ని ఆలింగనం చేసుకొని ఆయన తనలో లేనమై ఈ మాటలు రాస్తున్నాడు. మనం ఒకసారి ఆలోచన చేయవలసిన బాధ్యత, గురి పెట్టవలసిన విశేషత మనకి ఈ రోజు ఉన్నది. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు ఉంది. అంతేకాదు ఆయన అంటున్నాడు 130 వచనంలో, 119వ కీర్తనలో 130వ వచనంలో, నీ వాక్యము వెల్లడి అగుతోడనే వెలుగు కలిగెను. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడుతుందో, ఎక్కడైతే వాక్యము వెల్లడి అవుతుందో అక్కడ చీకటి పట్టాపంచలైపోయి అక్కడ వెలుగు కలుగుతుంది ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే మనం వెలుగులో నడవడానికి అది ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అంతేకాదు 160వ వచనం మనం చూసుకున్నప్పుడు, నీ వాక్య సారమో సత్యమో, అంటే ఆ వాక్యం ఏమిటది? సత్యమైనది. సత్యం ఏమంటున్నారు? గాడ్ ఈస్ ట్రూత్, అంటే దేవుడే సత్యం. అంతేగా, వాక్యమే దేవుడు. అంటే ఈ రెండింటినీ కలిపోసి అన్నాడు, నీ వాక్య సారమో సత్యమో. కీర్తనకారుడు అంటే ఎంత వడకట్టాడో చూడండి వాక్యాన్ని. ఈ రీతిగా మనం వాక్యాన్ని వడకట్టగలిగే ఆ స్థితిలోని మనం ఉన్నామా? 119వ కీర్తన 114వ వచనం మా యొక్క 2వ భాగంలో చూసుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇంతటి గొప్ప వాక్యం ఏంటిది? నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు ఉన్న వాక్యం. అలాగే వెలుగుని వెల్లడి చేసే వాక్యం, సత్యమైన వాక్యం. ఈ వాక్యం మీద నేనేం పెట్టుకున్నాను? ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎందుకు ఆశ? అది నాకు జీవన సరళని, జీవన శైలిని నేర్పుతుంది, నడిపిస్తుంది, బ్రతికిస్తుంది, రక్షిస్తుంది, నన్ను స్వస్థపరుస్తుంది. అన్నిటికీ ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యము అని. ఆ వాక్యానికి అంతటి గురుత్వాన్ని, లేదంటే ప్రాముఖ్యతని, లేదంటే ప్రాధాన్యతని, లేదంటే ప్రయారిటీని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యము యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఏంటో తెలుసా? ఆ వాక్యము ఎందుకంత ప్రాముఖ్యం, ఎందుకంత దావీదు ఆ వాక్యానికి అంతటి ప్రాముఖ్యతనిచ్చాడు, ఎందుకు వాక్యం మీద అంతలాగా ఆయన చెప్పాడు? మనకి దేవుని యొక్క హృదయమే వాక్యం. దేవుడు హృదయంలో ప్రతి తలంపు కూడా వాక్యమేగా. దేవుడే వాక్యమైనప్పుడు ఆయన తలంపులన్నీ ఆ తలంపులన్నీ కూడా వాక్య రూపణ రాసి ఆయన మన చేతికి ఆయన అందించాడు. ఇది దేవుని యొక్క హృదయం, ఇది దేవుని యొక్క హృదయం. చాలా మంది దీన్ని విమర్శిస్తారు, దీన్ని దూషిస్తారు. అదేం పుస్తకం? నల్ల పుస్తకం, అది భూత పుస్తకం అంటున్నారు. వెర్రివారు. దేవుడు మనల్ని సరిచేయడానికి, మనల్ని దండించడానికి, మనల్ని సరి అయిన మార్గంలో పెట్టడానికి అవసరమైన చోట
అశ్లీల పదాలు కూడా వాడి మనలో పౌరుషాన్ని తెప్పించి మన దేవుడి దగ్గరికి తిరగాలని చెప్పి ఆయన కొన్ని పదాలు వాడి ఉండొచ్చు. కానీ అవి ఏమాత్రం కూడా మనం చూడవలసినవి కాదు. ఎందు నిమిత్తము, ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిలో, ఎవరిని దండించే నిమిత్తమో, ఎవరిని సరిచే నిమిత్తమో ఆ విధంగా మాట్లాడా అని మనం చూసి అహో ఇంతటి పరిశుద్ధత ఇందులో ఉందా అని మనం తెలుసుకోవాలి. ఇది దేవుని యొక్క హృదయం. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎప్పుడు కూడా అపవిత్రత కట్టడు. అపవిత్రత తను చెప్పాడు అంటే నువ్వు చేస్తున్న అపవిత్రతని వేరెత్తి చూపడమే, అది ఇంకేం కాదు. ఈ అపవిత్రతని ఆయన సహించలేక, భరించలేక ఆయన చెప్తున్నాడు, ఇగో నువ్వు ఈ అపవిత్రం చేస్తున్నావు, అదిగో నువ్వు ఏ విచారం చేస్తావు, నువ్వు ఇగో ఈ విధంగా ఉంటున్నావు అని ఆయన ఎత్తి చూపి ఈ క్రియలు నాకు అసహ్యకరమైనవి, నాకు హేయకరమైనవి, మీరు ఈ రీతిగా చెయ్యొద్దు అని బుద్ధి చెప్పడానికి, సరిచేయడానికి, మళ్ళీ సరైన మాటలు నడపడానికి ఆయన బహుశా కొన్ని మాటలు రాయించి ఉండొచ్చు. అంత మాత్రాన ఇది ఏమాత్రం కూడా చెడు పుస్తకం ఎప్పుడు కూడా అయిపోదు. ఇది పవిత్ర గ్రంథము. అందుకే దీన్ని పవిత్ర గ్రంథం అన్నారు. ఇది పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధమే. దేవుడు పరిశుద్ధుడు. ఇది నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచే గ్రంథము. ఈ గ్రంథంలో ప్రతి మాట నిన్ను కడుగుతుంది, నిన్ను శోధిస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను శుద్ధపరుస్తుంది, నిన్ను పరలోకానికి చేర్చి దేవునితో కలిసి ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే ఈ వాక్యానికి ఇంతటి ప్రాముఖ్యత. ఇది ఇంకా చూసుకోవాలంటే ఇది నిత్యమైన సత్యం. దేవుని వాక్యం ఏమిటి? నిత్యమైన సత్యం. ఏదో ఈ రోజు గొప్పగా 4 మాటలు చెప్పేసి నీకు వెళ్ళిపోతే కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మాట. ఇది నిజమైన సత్యం, నిత్యమైన సత్యం. ఇక రెండోది చూసుకుంటే ఇది ఆత్మీయ బలానికి కారణం. ఇది ఆత్మీయ బలానికి కారణం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీకు మాంస సాదృశ్యమైన ఆహారాన్ని పెట్టాలి మీరు బలపడడానికి అంటాడు. మనం శరీరం బలపరచుకోవడానికి మనం ఏం తింటాం? పౌష్టికాహారాలు తింటున్నాం. అలాగే మన ఆత్మ బలపడడానికి ఏం తినాలంటే ఈ దేవుని యొక్క వాక్యము. అందుకే అంటున్నాడు కీర్తనగాడు, నీ వాక్యము నా జీవముకు మధురము, దేనికంటే మధురము అంటున్నాడు ఆయన. ఇది నేను భుజింపగా అంటున్నాడు. అంటే దీన్ని మనం ఆరగించాలి అనే విషయాన్ని మనం చెప్పాలి. కాబట్టి ఇది ఏంటంటే మన ఆత్మీయ బలానికి ఒక కారణం. అంతేకాదు ప్రియులారా, ఇది నీతి ప్రవర్తనకు ఆధారం. మనిషి ఏ రీతిగా నడవాలి అని చెప్పే నీతి సూత్రాలకు ఆధారం ఈ దేవుని వాక్యం. దేవుని వాక్యము నీతి ప్రవర్తనకు ఆధారం. అంతేకాదు ఇది శాంతి సమాధానాలు సమకూర్చే ఒక ఇంధనం. దేవుడు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొస్తున్న నా జొల్లరా మీరు నా యొద్దకు రండి. ఏమంటాడు? నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవునితో ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని సహవాసం చేస్తూ ఉంటారో వారి హృదయంలో చింత అనేదే ఉండదు. కారణం పేతురు ఏమంటున్నారు? మీరు దేని గురించి కూడా చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద పెట్టండి. కారణం మీ గురించి ఆయన చింతిస్తున్నాడు. మీ గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి అది మనకి శాంతి సమాధానం సమకూర్చే ఇంధనం. అంతేకాదు శోధన ఎదుర్కొనే ఒక ఆయుధం. అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? మీరు రక్షణ అనే శిరస్త్రాణాన్ని, ఆత్మ ఖడ్గాన్ని ధరించమన్నాడు. అంటే శోధని సహించడానికి, శోధని ఎదుర్కోవడానికి, శోధన్ని తలపట్టడానికి ఇది మనకు ఒక ఆయుధం. వాక్యాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఇది దేవుడి వాక్యమేగా, వింటున్నాగా, అనేక మంది చెప్తున్నారు కదా, ఇందులో గొప్పతనం ఏముంది అని ఎప్పుడూ తీసుకోవద్దు. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునిచ్చేది. అంతేకాదు ఇంకా చివరిగా చూసుకున్నప్పుడు ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడే సాధనం. వాక్యం లేకపోతే దేవుని చిత్తం ఏమిటో తెలియదు. దేవుని చిత్తం ఏమిటో తెలియకపోతే దేవుని చిత్తానుసారం జీవించడం తెలియదు. కాబట్టి వాక్యము నిత్య సత్యానికి సాదృశ్యం. అలాగే ఆత్మీయ బలానికి కారణం, నీతి ప్రవర్తనకి ఆధారం, శాంతి సమాధానాలకి ఇది ఇంధనం. అలాగే మనకి శోధనను ఎదుర్కోవడానికి ఒక ఆయుధం. అలాగే ఇక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇది ఉపయోగపడే ఒక సాధనం. కాబట్టి ఈ వాక్యానికి
ఎంతటి ప్రాచుర్యము, ఎంతటి ప్రాముఖ్యత, ఎంతటి విశిష్టత ఉన్న విషయాన్ని మనం తెలుసుకొని ఆ వాక్యానికి మనం ఏం చేయాలి? శిరసావహించాలి. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యుడు. ఎందుకంటే వారి జీవితం దేవుని మెచ్చిన జీవితంలో ఉంటుంది. కాబట్టి అటువంటి రీతిగా దివారాత్రులు కూడా ధ్యానించేదిగా ఉండాలి. అంతేకాదు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన ఆత్మీయ నిలకడకి సహాయం చేస్తుంది. మనం ఆత్మలో బలంగా ఆత్మీయ స్థితిలో నిలకడగా నిలబడడానికి కూడా అది మనకి సహాయం చేస్తుంది. కారణం ఏమిటంటే ఎలాగంటే మన జీవం, మన రక్షణ గురించి తెలుస్తుంది. ఈ లోకంలో మనం రాబడ్డాం, ఈ లోకంలో మనం ఉన్నామంటే ఈ లోకంలో ఎలా జీవించాలో జీవన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. మరణం తర్వాత ఆ దేవునితో ఉండే ఆ రక్షణని, ఆ మోక్షాన్ని మనకి అనుగ్రహించేది ఈ వాక్యమే. ఈ వాక్యమే లేకపోతే మనకి అది ఉండదు. కాబట్టి ఇది ఆత్మీయ నిలకడకి మనకి సహాయం చేస్తుంది. అంతేకాదు వెలుగుని, జ్ఞానాన్ని ఇస్తుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. అంతేగా, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ఇది అందుకే ఇది ఆత్మకి నిలకడగా నిలబడడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు ఇది పవిత్రతకి, ఆశీర్వాదానికి కూడా ఇది మనకి సహాయం చేస్తుంది, సలహా ఇస్తుంది. మనం పవిత్రంగా ఉంటే దేవుడికి ఇష్టలుగా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆశీర్వాదాలు ఆయన ఐశ్వర్యం చెప్పున మన మీద కుమ్మరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన వాక్యము మనం ఆశీర్వాదం పొందుకోవడానికి, పవిత్రంగా ఉండడానికి దోహదపడే, నిలకడగా నిలబెట్టే ఒక సలహా ఇస్తుంది, నిలబెడుతుంది, మనకి సహాయపడుతుంది. అంతేకాదు ఇంకా చూసుకున్నప్పుడు ఈ యొక్క వాక్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక అధికారాన్ని కూడా మనకి ఇస్తుంది. వాక్యం నీలో నిండుగా ఉన్నట్లయితే ఆ అధికారమే వేరు. ఆ వాక్యం నీతో బలంగా, నిండుగా, పుష్టిగా ఉన్నప్పుడు నీ ముందు ఏ ఒక్కరు కూడా నిలబడలేరు. అవునా? నిలబడగలరా? నిలబడలేదు. ఆ వాక్యము నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఇంకో బెనిఫిట్ ఏమిటో తెలుసా? నీ వాక్కుకి అది కార్యరూపాలు దాల్చేది చేస్తుంది. దేవుడు తన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. అంతేనా? దేవుడు తన నోటి మాట ద్వారా దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. అంటే ఆయన మాట మన మాటకు కూడా అంత విలువ ఇచ్చాడా లేదా? మనము ఆ యొక్క వాక్య సంపూర్ణమై, వాక్యంతో నింపబడి, వాక్యంతో నిండుగా, వాక్యంతో అనుసంధానపబడి ఉన్నట్లయితే మన జిహ్వకు కూడా, మన నోటికి కూడా, మన మాటకు కూడా అంతటి శక్తి వస్తుంది. మనం కలుగును గాక అంటే అది కలుగుతుంది. అంటే ఇప్పుడు మనం లోకంలో కూడా చూస్తున్నాం, ఇతను ఒక మాట అంటే అది అలా జరిగిపోతుంది. ఇంకా మనం అంటూ ఉంటాం బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఎందుకంటారు? బాలలు ఏమాత్రం కూడా కల్మషం లేనటువంటి వారు, పవిత్రంగా, పరిశుద్ధంగా, ఏ యొక్క అంటే వేరు చెడు గుణాలు లేనటువంటి వారి నోట్లోంచి వచ్చే మాట దైవ మాట అన్న భాగంతో మనం చెబుతూ ఉంటాం. అలాగే మనం ఆ దైవ శక్తితో నిలబడినప్పుడు, శక్తితో నింపబడినప్పుడు, వాక్యంతో పరిపూర్ణంగా ఉన్నప్పుడు మన మాట అది ఏం చేస్తుంది? అక్షరాల అది నెరవేర్చబడుతుంటుంది. అటువంటి శక్తిని ఇస్తుంది దేవుని యొక్క వాక్యం. ఈరోజు మనం వీటిలోని అన్నిట్లో కూడా మనం విఫలమైపోతున్నామంటే కారణం ఏమిటి? ఈ వాక్యం సమృద్ధిగా మనకి లేక, దాన్ని మనం ఆచరించలేక, దానికి మనం ఒక ప్రాధాన్యత ఇవ్వక, ప్రయారిటీని ఇవ్వక, లేదంటే దాన్ని మనం సముచిత స్థానాన్ని ఇచ్చి దాన్ని గౌరవించకపోవడం వల్లనే ఈరోజు ఈ దౌర్భాగ్యపు స్థితిలోకి మనం వస్తున్నాం. అంతేగాని దేవుని యొక్క వాక్యంలో లోపం లేదు. ఆ వాక్యాన్ని స్వీకరించడంలో, ఆ వాక్యాన్ని ఆచరించడంలో, ఆ వాక్యాన్ని మనం దాన్ని ఆపాదించుకోవడంలో మనం తక్కువైపోయి ఉన్నాం. కాబట్టి ఆ శక్తిని మనం కోల్పోతూ ఉన్నాం. కీర్తనకారుడు ఇంకా ఏం చెప్తారు తెలుసా? 19వ కీర్తనలో 7 నుంచి 11 వచనాలు చూసుకున్నప్పుడు ఆయన చాలా గొప్ప విషయాలు చెప్తాడు. ఒకసారి ఆ విషయాలు చూద్దామా? 19వ కీర్తనలో 7 నుంచి 11 వచనాలు.
యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ప్రాణమును తప్పలు చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా నందైన భయము సత్యమైనది, అది కేవలము న్యాయమైనది. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటే తేనె దారుల కంటెను మొదలైనవి. వాటి వలన వేటి వలన అటువంటి వాక్యం వల్ల నీ సేవకుడు హెచ్చరిక నుండును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటే మనకి ఇంతటి లాభం ఉందని చెప్పి కీర్తనకారుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఇందులోని ఒక 2 లాభాలు చూసుకుందామా? 7, 8 వచనాల్లో ఉన్నటువంటి 4 లాభాలు చూసుకుంటే ఈ రోజుకి మనం కొంత తృప్తి చెంది ఆ దేవునితో ఈ వాక్యం నాకు కావాలి, ఈ వాక్యంతో నేను ఉండాలి, ఈ వాక్యంతో అంటకట్టబడాలి, ఈ వాక్యమే నా జీవమై ఉండాలని ఒక ఆశ, ఒక ఆకాంక్ష మనలో పుట్టి మనం దేవునికి దగ్గరగా చేరడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. చూడండి, ఈ యొక్క 17వ వచనంలోని ఏం చెప్తున్నాడు? ఇందాక మనం చూసినట్టు, అది నా ప్రాణమును తెప్పరిల్ల చేయును, నా ప్రాణమును తెప్పరిల్ల చేయును అంటే నా ప్రాణాన్ని తేలిక చేస్తుంది, నా ప్రాణాన్ని తేలిక పరుస్తుంది. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరకాటాలు ఇవన్నీ కూడా కొంగతీసి వస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నన్ను తెప్పరిల్లు చేస్తుంది, తేలిక చేస్తూ ఉంటుంది. సముద్రంలోని మనం మునిగిపోతున్నప్పుడు, ఈత రానప్పుడు మనం మునిగిపోతుంటే ఆ బరువుకి ఏమవుతూ ఉంటాం? జారి 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 పడిపోతూ ఉంటాం. కానీ దాని మీద మనం తేలియాడే స్థితి వచ్చినప్పుడు దాన్ని తెప్పరిల్లడం ఉంటాం. అంటే ఈ యొక్క జీవన సముద్రంలో లేదంటే సంసారం అనే సముద్రంలో కొట్టుమిట్టారిపోతున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంటే మనల్ని తెప్పరిల్ల చేస్తుంది. ఈ వాక్యమే నా జీవితాన్ని ఎత్తి పట్టుకుంటుంది అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. దేవుడు ఈ బలంగా ఈ వాక్యాన్ని బలపరుస్తూ మనకి ఎంతో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. చూడండి, అందుకే చెప్తాడు ఈ వాక్యం ఏం చేయాలంటే మనం దీన్ని ఇందాక చెప్పాను. కీర్తనకారుడు 1వ కీర్తనలో 2 మాటలు చెప్తూ ఉన్నాడు. ఏంటది? ఈ వాక్యమును ఎవరైతే ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా ఏ కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి, ఇరకాటాలకి కృంగి మునిగి నలిగి పడిపోదు. అది ఎప్పుడు కూడా అలాగా నా ప్రాణాన్ని ఆ వాక్యము ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. కాబట్టి ఆ వాక్యానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అపవాది ఏం చేస్తారో తెలుసా? అక్కడ దెబ్బ కొడుతాడు. మీరు మీటింగ్కి వెళ్ళండి, పాటలు పాడండి, ఆరాధన చెయ్యండి, కానుకలు ఇవ్వండి, ఉపవాసం ఉండండి, మీ ఇష్టం అన్నీ చేయండి, వాక్యం మటుకు వినద్దోయ్. ఏమంటాడు? నేను వింటాను అంటే ఏం చేస్తారు తెలుసా? జోజో 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 అంటాడు. అంటే ఏమవుతుంది? గది వేరే చెప్పక్కర్లే. అందులోకి మన కుర్చీలు వేసాం, ఫ్యాన్లు వేసాం, ఆహాహా చల్లగా వాతావరణం బాగుంది, అటు ఇటు ఊగుతాం కూడా. అంటే దేనికి? ఎక్కడ తప్పరిల్లుతున్నాం మనం? వాక్యంలో తప్పరిల్లుతున్నామా? అపవాది ఒడిలో తప్పరిల్లుతున్నాం మనం. కానీ దేవుని వాక్యము నా ప్రాణమును ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరకాటాలు వచ్చినా మన ఈ యొక్క సంసార జీవితంలో మొదలనుకుండా అది మనల్ని ఎత్తిపట్టి నీకేం పర్లేదు, నేనున్నాను. ఇందాక పాట ఏం పాడు? నువ్వు నీకు తోడుగా నేను ఉన్నావు పాడుతున్నాం. కేవలం పాడేస్తే చాలు, దాన్ని మనం అనుభవించాలి, దాన్ని అనుభవించాలి. అప్పుడే వాక్యుద్ధాల యొక్క ఆ బలం ఏమిటో మనకి తెలుస్తూ ఉంటుంది. ఇందాక ఏమన్నాడు? అది నా ప్రాణమును తెప్పరిల్ల చేయను. ఇక రెండోది అదే మాటలో బుద్ధిహీనులకు జ్ఞానమును వసంగును. అదేం చేస్తుంది? బుద్ధి లేనివాడు కూడా
వీడు ఇంకెందుకు పనికిరాడా అని మనం ఒక ముద్రేసి వదిలేసినప్పుడు కూడా వాడిని కూడా అది ఏం చే వాక్యము వెలిగిస్తుంది. వెలిగించి జ్ఞానోదయాన్ని కలిగించి వాడిని కూడా జ్ఞానిగా తీర్చిదిద్దగల సమర్థత ఉన్నది దేవుని యొక్క వాక్యం. మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అవునా కాదా? వస్తున్నాయా లేదా? సమస్యలు లేని వారు ఎవరో చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేదే? ఏదో ఒక సమస్య అందరికీ ఉంటుంది. మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా అటు ఇటు పరిగెడుతూ ఉంటాం. పరిష్కారం కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, అవునా కదా? ఎవరు ఏ సలహా ఇస్తారా, పాటిద్దామా, ఏది బాగుంటుందా, ఎలా చేద్దామా? కానీ ఇవన్నీ కూడా మనకి కొద్దిపాటి ఉపశమనాన్ని కలిగిస్తాయేమో, లేదంటే ఒక్కొక్కసారి నిరుత్సాహాలు పడేస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి నీ సమస్య ఏమిటో ఆయనకి విపులంగా హృదయాన్ని తెరిచి నువ్వు చెప్పు, దానికి పరిష్కారాన్ని దేవుడు మనకి అనుగ్రహించి తీరుతాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నట్టే, బుద్ధిహీనులకు, మన బుద్ధిహీనమయ్యే కదా అటు ఇటు పరిగెడుతున్నాం. బుద్ధిమంతుడు ఎప్పుడైనా అటు పరిగెడతాడా? నన్ను చూసుకునే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇందాక ప్రభాకర్ ఏం పాడాడు? మేలు చేయక నీవు ఉండలేవయ్యా. మేలు చేయకుండా ఆయన ఉండలేడు. అలాంటి దేవుడు నాకు ఉన్నప్పుడు నేను అటు ఇటు ఎందుకు పరిగెట్టాలి, అవునా కాదా? అలా పరిగెట్టే వాళ్ళు ఏమంటారు? బుద్ధిహీనులు. అటువంటి బుద్ధిహీనులు కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని కలగజేస్తూ ఉంటుంది అని చెప్తారు. చూడండి, 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనం ఒక మాట చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. అనుభవ జ్ఞానాన్ని బట్టి మాకు అనుభవ జ్ఞానము ఏమొస్తుంది? అనుభవ జ్ఞానం మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పొందుకుంటాం. మన మూర్ఖులైన ఈ అనుభవం మనకి ఏం చెప్తుంది? జ్ఞానాన్ని కలగజేస్తుంది. అదే ఆ జ్ఞానం దేని వల్ల వస్తుంది? దేవుని యొక్క వాక్యం వల్ల అని చెప్పి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఇకపోతే 8వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడు? అది నా హృదయమును ఏం చేస్తుంది? సంతోషపరుచును. ఏది సంతోషపరుస్తుంది? దేవుని యొక్క వాక్యము నా హృదయాన్ని సంతోషపరుస్తుంది. దుఃఖములో పడి ఉన్నప్పుడు ఆయన మనల్ని తన మాటతో ఓదార్చి దుఃఖాన్ని పోంగొడతాడు. నీ కన్నీటిని ఎలా మారుస్తా అంటున్నాడు? నాట్యముగా. నాట్యం దుఃఖంలో ఉన్నప్పుడు వస్తుందా? సంతోషంలో ఉన్నప్పుడు వస్తుందా? చెప్పండి. అంటే నీ దుఃఖాన్ని ఆయన ఏం చేస్తాడ? నాట్యంగా మారుస్తా. అంటే ఆయన సంతోషాన్ని ఇస్తుంది. అది ఏది ఇచ్చేది? దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము మన హృదయంలో పదిలంగా దాచుకొని ఆ వాక్యాన్ని మాటకి మనం నెమరు వేస్తుంటే ఆ వాక్యం అది నా హృదయానికి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. నిరాశ నిస్పృహలో మనం పడిపోయినప్పుడు కూడా అది లేవనెత్తి, నేనున్నాను, నిన్ను కాపాడువాడు, చెప్పండి, నిన్ను కాపాడువాడు, నిన్ను ముట్టువాడు. గది భలే చెప్తున్నారు. ఇవన్నీ కంఠస్థ వచ్చిన వాక్యాలే. ఇంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడి మునిగిపోయి జారిపోయి ఇబ్బంది పడిపోయి అటు ఇటు ఇబ్బంది పడిపోతున్నాం. కానీ చెప్తున్నాడు అది మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషాన్ని ఇచ్చి నేను బలపరచడానికే దేవుడు మనకి వాగ్దానాలను ఇచ్చాడు. వాగ్దానం చదువుతున్నప్పుడు ఏముంటుంది? అమ్మయ్యా, దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు అని సంతోషిస్తామా లేదా? అంతేమా లేదా? ఆ వాగ్దానాలు మనల్ని అలాగా అందులోని ఇంచుమించు 365 పైన వాగ్దానాలు ఉన్నాయని చెప్పి బైబిల్ విశ్లేషకులు చెప్తారు. బైబిల్ అంతట్లో కూడా అంటే రోజుకొక వాగ్దానం చెప్పున దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటాడు. అయితే వాగ్దానాలన్నా మనకి కావలసిన మన సంతోషపెట్టి మనం ఉజ్జీవపరిచి మనం నిలబెట్టి మరలా ఆ దేవుని వెంబడి పరిగెట్టించే కొన్ని 10 వాగ్దానాలు మనం చూద్దామా? చూస్తే మనకి లేని శక్తి వస్తుంది. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నప్పుడు ఈ వాగ్దానాలు మనం ఒక్కసారి తలపోసుకుంటే ఇవి మనకి ఏం చేస్తాయంటే నూతన బలాన్ని ఇస్తాయి. నూతన బలాన్ని
చదువు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. త్వరగా బైబిల్ తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథము 29:11 ఆయన చెప్తున్నాడు, నీ మీద నేను వేసిన ప్రణాళికలు నీ మేలు కొరకే అని చెప్తున్నాడు. చూడండి, అదే సారాంశం వచ్చేది. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమున నీకు మేలు కలుగదిగాయి. హల్లెలూయా. చాలా దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎవరో మనిషి చెప్పట్లే, మన స్నేహితుడు చెప్పట్లే, మన తండ్రులు చెప్పట్లే, కానీ దేవుడు చెప్తున్నాడు, నీ గురించి నీ వేసిన ప్రణాళిక నీ మేలుకే. ఇంత గొప్పటి వాగ్దానం. ఇక చూద్దాం రండి. ఇంకా రెండోది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం 29 వచనాలు కంఠస్థం వచ్చే ఉంటుంది. ఇది ప్రయాసపడి అగ్ది చూసారా, ఎంత మంచి వాగ్దానం. ఏమంటున్నారు? అక్కడికి వెళ్ళండి, ఈ పని చేయండి, మీ కానుకలు తెచ్చేయండి, ఈ కష్టాలు చేయండి, ఇక బళ్ళు అర్పించండి అని అంటున్నాడా? ఏమంటున్నాడు? నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అంతకని ఇంకేం కావాలి? రిక్త హస్తాలతో ఆయన దగ్గరికి వెళ్ళు, విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను శాంతి శాంతి సమాధానంతో ఆయన నిన్ను ఓదార్చువాడు ఆయన. ఇకపోతే ఇక మూడో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు. మీ హృదయాలు కలవరపడి దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచండి. అనేక నివాసములు ఉన్నవి. ఆ గది చూసారా? నాకు ఇల్లు లేదండి, అయ్యో నేను స్థలం కొనుక్కోలేదండి, అయ్యో నా జీవితం అంతా ఇలాగే అయిపోయిందండి అని బాధపడుతున్నారు. ఈ ఇల్లు శాశ్వతం కాదు. నీ గురించి నీ తండ్రి ఆయన ఏర్పరిచాడు అంటాడు. ఇంతకన్నా ఇంకావాలి. అదేదో పాట ఉంది, నా కోసం నా తండ్రి బంగారు పిల్లు. ఏదో పాట ఏది? చూసారా? ఇంతకన్నా ఇంకేం కావాలి? ఆ తల్లిదండ్రుల్ని అమ్మా నాకు గొలుసు చేయించే అని చేయించగలదా? కానీ నీ దేవుడు బంగారు బిల్లుని ఇస్తున్నట్టు. ఇకపోతే ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అందరికి కంఠస్థ వచ్చిన వాక్యమే. తాను ప్రేమించిన వారికి, తాను సంకల్పం చెప్పని పిలువబడిన వారికి మేలు కలగడికి సమస్తమును సమకూడి జరుగును. ఈ వాగ్దానాలు మనల్ని ఉన్నతులు ఏం చేయట్లేదా? ఉద్యోగం కలగజేయట్లేదా? సంతోషం ఇవ్వట్లేదా? మళ్ళీ బూస్ట్ చేయట్లేదా? ఆయన వెంట పరిగెట్టడానికి మనకి శక్తిని ఇవ్వట్లేదా? అక్కడితో ఆగిపోకండి. ఇంకా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున అగది ఎవరి అవసరం, ఎవరి ఐశ్వర్యం చెప్పున నీ బ్యాంక్ బ్యాలెన్స్ చొప్పున అనలే. ఏమంటాడు? తన ఐశ్వర్యం చొప్పున నీ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. చూసా అంటే తన కుమారుడిని యేసుక్రీస్తుని మహింపరచ నిమిత్తము నిన్ను ఆయన ధనవంతుడిగా చేస్తానంటున్నాడు. శిఖబర శందరికల శకస్తురికతర విభస్సదకల శకుస్తురికతర శిఖాందరికల శకస్తురికతర బస్. ఇకపోతే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను మూర్ఖుణ్ణి, బుద్ధి లేదు, జ్ఞానము లేదు అనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీకు జ్ఞానం కొదుగు అని అన్నా దేవుని అడుగు, ఆయన నీకు జ్ఞానాన్ని కలిగజేస్తాడు. చూసారా ఎన్ని లాభాలు? దేవుని వాక్యం మనకి ఇన్ని లాభాలు ఇస్తున్నది. ఇకపోతే మొదటి పేతురు ఇందాక చూసాంగా, ఇందాక 2వ పేతురు చూసాం. ఇప్పుడు మొదటి పేతురులో 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇందాక చెప్పాను కదా, ఆయన మీ గురించి చింతిస్తున్నారు కనుక మీ చింత యావత్తు. అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్ళి బోర్డు ఏడిస్తే
నీ దగ్గర సానుభూతి చూపించే మొహం పెడతారు, పక్కకి వెళ్ళి నవ్వుకుంటారు. అవునా కాదు? ఇలాంటి మనుషులు లేరా? కానీ నీ బాధనే తన బాధగా, నీ చింతనే తన చింతగా మార్చుకొని నీకు సేద తీర్చే ఆ దేవుడు వాగ్దానం చేస్తాడు. నువ్వు చింతించొద్దు, నీ గురించి నేను చింతిస్తాను. నీకేం కష్టం వచ్చిందో నాకు తెలుసు, నీ ఏ అవసరం ఉందో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు, అవి నేను సమకూరుస్తాను. నువ్వు బాధపడద్దు, కేవలం నా మీద నమ్మిక మాత్రమే ఉంచు. అతనే చెప్పాడు, అమ్మా నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడా లేదా? తన అన్నయ్య చనిపోయాడు, నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, ఇక మరి లేడు అని చింతిస్తున్నటువంటి ఆ మార్తకి ఏం చెప్తున్నాడు? అమ్మా నమ్మిక మాత్రం దట్స్ ఇట్, చింతపడద్దు. కాబట్టి మన గురించి చింతించే దేవుడు ఆ దేవుడు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? వాక్యములో ఉన్నాయి. ఇవన్నీ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? వాక్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వాక్యము మనకి అంతటి ప్రాముఖ్యాన్ని, అంతటి అవసరతనిస్తుంది. ఇంకొకటి చివరి చూద్దామా? 1 యోహాను 1:9. చూసారా? మన పాపాలను మనం ఒప్పుకొని ఎడ్ల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఏ పాపము కూడా నీలో లేకుండా ఆయన తీసివేయగలడు. దేవుని యొక్క వాక్యమే మనల్ని కడుగుతుంది. అవునా కాదా? ఆ వాక్యాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? సమృద్ధిగా. ఇవన్నీ కూడా మన హృదయాన్ని ఏం చేస్తాయి? సంతోషపరుస్తాయి లేదా? వాక్యము మన హృదయాన్ని, అదే కీర్తన దగ్గర 19వ కీర్తన 8వ వచనంలో ఆయన చెప్తాడు, అది నా హృదయమును సంతోషపరచును. వాక్యమే మనకు లేకపోతే, మన హృదయంలో లేకపోతే సంతోషం ఎక్కడితో వస్తుంది? ఎవరెన్ని చెప్పినా మీకేం పోయిందండి, మీరు చెబుతారండి అంటారు. కానీ ఆ వాక్యమే నీలో ఉండి బలంగా నీలో స్ఫూర్తి తెస్తూ ఉంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఒక ధైర్యం మనకు వస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి వాక్యాన్ని అలసత్వం చేయకు, అలక్ష్యం చేయకు, వాక్యానికి చిన్నచూపు చూడకు. వాక్యమే నాకు దైవము. వేదవాక్కు అన్నారు దాన్ని. ఏం వాక్కు? వేదవాక్కు. ఇకపోతే చివరిగా చూసుకుందామా? టైం అయిపోతుంది. అదే 8వ వచనంలోని, అది నా కన్నులకు వెలుగునిచ్చును అని రాయబడింది. అన్నా కన్నులకు వెలుగునిచ్చును. చీకటిలో తడబడుతూ ఉన్న మనకి దేవుని యొక్క వాక్యం మనల్ని ఒక్కసారి వెలుగుమయం చేస్తుంది. చాలా మంది సాక్ష్యాల్లోని మనం చూస్తున్నాం, నాకు ఒక వెలుగు కనబడిందండి. అవునా కాదు? అప్పటి నుంచి నేను జ్ఞానవంతున్నయ్యా, నా యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అపోస్తలుడైన పౌలుకి ఏమయ్యాయి? కంటి నుంచి పొరలు వంటివి రాలిపోయాయి, అంధకార శక్తులు రాలిపోయాయి. అంతవరకు తను చేస్తున్నది దేవుడికి ఇష్టమైంది అని భావించే భావన అది తొలగి నిజమైన దేవునికి దృష్టికరించడానికి ఆయన హృదయంలో ఒక వెలుగు, తన కన్నులకు వెలుగునిచ్చింది. నిరాశ నిస్పృహలో సరళి జారిపోయి పడిపోయి బలహీనలు అయిపోయినప్పుడు ఈ వాక్యము మనకి అదే వెలుగునివ్వడం, లేచి నిలబెడుతూ ఉంటుంది. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నప్పుడు, సరళిన ఇది రాయబడుతుంది చూడండి ఒకసారి, గట్టి చదవమ్మా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. చూసారా? సొమ్మసిల్లిన దేనికి సొమ్మసిల్లుతాం? నీరసంతోటా కాదు. మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే నష్టాలు, మనకు వచ్చే నిరాశలు, మనకు వచ్చే నిస్పృహలు, మనకు వచ్చే ఇబ్బందులు, మనకు కలగజేసే బాధలు, ఇవన్నీ మనం చూస్తుంటే మనం సొమ్మసిల్లిపోయే పరిస్థితి. అటువంటి స్థితిలో కూడా ఆయన బలమిస్తాడు. ఎలా బలమిస్తాడు? వాక్యపు వెలుగులో నేను నడిపిస్తూ
నేను ఉన్నానే అనే ఒక ధైర్యాన్ని ఇస్తూ ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం అంతటి ప్రాముఖ్యం. ఈ వాక్యాన్నే మనం అలక్ష్యం చేస్తే పునాదులు పాడైనట్టే. ఈ వాక్యాన్ని మనం అలక్ష్యం చేస్తే మన పునాదులు పాడైనట్టే. వాక్యము అలక్ష్యం చేస్తే మన ప్రార్థనా జీవితం దెబ్బతింటుంది. ప్రార్థనా జీవితం దెబ్బతింటే మన క్రైస్తవ కట్టడం దెబ్బతింటుంది. కాబట్టి అతడు పునాదులు పాడైపోయాక నీతిమంతులు ఏమి చేయగలరు? కాబట్టి ఈ పునాదుల్ని సరి చేసుకొని మరలా సరి అయిన గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దేవుడు మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఎందుకు ఇలాగా సమయం వెంబడి సమయాన్ని, దినం వెంబడి దినాన్ని, వారం వెంబడి వారాన్ని, నెల వెంబడి నెలని ఇస్తున్నారు అంటే మన గొప్పతనం వాళ్ళు కాదు, మన మంచి వాళ్ళు కాదు. మనలో ఉన్న లోపాలని మనం సరి చేసుకొని దేవుని వాక్యానికి అంటి పెట్టుకొని ఆయన వాక్యంతో కరగబడి శుద్ధీకరింపబడి ఆయనకి అంగీకార యోగ్యంగా మారుతామని. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, మార్గ నిర్దేశకత్వం ఇస్తుంది, నా జీవితానికి తృప్తిని ఇస్తుంది. చివరగా అంతేగా, నా జీవితానికి తృప్తిని ఇస్తుంది. ఈ లోకంలో కోటాను కోట్లు ఆస్తులు సంపాదించినప్పుడు కూడా తృప్తి లేని జీవులు లేరా చెప్పండి. కానీ అటువంటిది కాదు. కానీ దేవుడు నాకున్నాడనే ఒక తృప్తి. దేవుడు నా గురించి చూస్తున్నాడు. ఇదాక ఏమన్నాడు? నీ ముందున నా వెనక నీవు ఆవరించి ఉన్నావు. 139 కీర్తనలో ఏమన్నాడు ఆయన? నీవు ముందున వెనకన నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పారిపోవదును అంటే ఆయన కను దృష్టి మరి ప్రతి ఒక్కరి మీద. ఫోకస్ లైట్ పడినప్పుడు, ఫోకస్ లైట్ ఇలాగా ఒక వ్యక్తి మీద ఫోకస్ లైట్ వేసినప్పుడు అది ఎలా ఉంటుంది? ఆ ప్రాంతం అంతా కూడా ఆ మనిషిని ప్రకాశింపజేస్తుంది. అంతేగా, అవునా? అలాగా దేవుని దృష్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టిని అలా పెడుతూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తుండగా నువ్వేమైనా తప్పు చేయగలవా? యజమాని చూస్తుండగా దొంగ ఇంటికి కన్నం వేయగలడా? ఆయన నా యజమాని, ఆయన నా తండ్రి, ఆయన నా పోషకుడు, ఆయనే నా సమస్తం. ఆయన దృష్టికి మరుగైంది ఏదీ లేదు. నన్ను నిర్మించిన వాడు ఆయనే, నన్ను నడిపిస్తున్నవాడు ఆయనే, నన్ను బ్రతికిస్తున్నవాడు ఆయనే, మరణించిన తన హక్కును చేర్చుకునేవాడు ఆయనే. ఆయనే ఈ వాక్యము, ఆయన హృదయ స్పందనే ఈ వాక్యము. అటువంటి హృదయ స్పందన అయిన ఈ వాక్యాన్ని మనం ఎక్కడ ఉంచుకోవాలి? పదులంగా హృదయంలో. వాక్యాన్ని కంఠస్థం చేస్తామని గొప్ప పడిపోతే లాభం లేదు. మనం చూసాం రోమిల ఆసుపత్రి 2వ అధ్యాయంలో ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, దాన్ని విని ఆచరించేవారు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులు. కేవలం వినేయడం వల్ల లాభం లేదు. వినడం వల్ల ఏమవుతుంది? మనలో విశ్వాసం. అబ్బా, ఈరోజు ఇంత వాక్యం, ఈ వాక్యం గురించి ఇంత గొప్ప లాభం ఉందా? ఈ వాక్యంలో ఇంత శక్తి ఉందా? ఈ వాక్యంలో ఇంత బలం ఉందా? ఇంత పట్టుతూ ఉందా అని మీలో ఏమవుతుంది? ఒక విశ్వాసం పుట్టుతున్నది. పుట్టిందా? ఎంతమంది పుట్టింది? ఆ విశ్వాసము దేని వల్ల పుట్టింది? క్రీస్తు మాట వల్ల పుట్టింది, దేవుని యొక్క మాట వల్ల పుట్టింది. మామూలు సుత్తి కబుర్లు ఆడితే ఏమవుతుంది? కత్తి తెగుతుంది తప్ప మనకేమి రాదు. కానీ ఈ మాటలు మనల్ని విశ్వాసం కలిగజేస్తాయి. ఈ విశ్వాసము మన కార్యరూపంలో దాల్చినప్పుడు దేవుడు ఆనందించి మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి నిత్యము ఆయన వాక్యానికి కట్టుబడి ఉండాలి. మన సమస్య చివరిగా ఒక మాట, మన సమస్యలన్నిటికీ అనగా ఆధ్యాత్మికమైన కావచ్చు, సాంఘిక పరమైనవి కావచ్చు, రాజకీయ పరమైనవి కావచ్చు, ఏ సమస్య అయినా సరే పరిష్కారము ఇందులోనే. ప్రభువులందరిలో మన యేసు ప్రభువు ఎవడు? ప్రభువులకే ప్రభు. అవునా కదా? ప్రభువులకే ప్రభు.
ఈ లోకంలో ఉన్న గ్రంథాలన్నిట్లో కన్నా రాజగ్రంథము ఈ గ్రంథము. ఏ గ్రంథం ఇది? గ్రంథరాజము. అన్ని గ్రంథాల్లో కూడా మేలైనది. ఇందులో పుట్టు పూర్వత్రాలు, సృష్టి రహస్యాలు, మనిషి జీవన శైలి, జీవన విధానం, మోక్ష మార్గం సంక్షిప్తంగా లిఖింపబడి మన చేతికి అందివ్వబడ్డాయి. ఇటువంటి వాక్యాన్ని దేవుని హృదయాన్ని మనం చిన్న చూపు చూస్తే, అలక్ష్యం చేస్తే, దాన్ని ఏమీ కాకుండా మనం తీసి పడేస్తే అది నీకు, నాకు, మనకి నష్టం, దేవునికి అగౌరవం. అందుకే అంటున్నాడు, ఎవరైతే నిత్యము దేవుని మహిమను, దేవుని ఘనతను, దేవుని యొక్క అక్షయతను వెతుకుతూ ఉంటారో వారికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. ఏంటంటే రోమియోల రాసిన పత్రికలో ఉంది 2వ అధ్యాయంలో, ఎవరైతే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క అక్షయతను వెతుకుతూ ఉంటారో వారికి నిత్య జీవము అనుగ్రహింపబడును. దేవుడు మనకి ఏమిటి అనుగ్రహించాడు? అంతేనా? నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఈ నిత్య జీవాన్ని, అనుగ్రహింపబడిన నిత్య జీవాన్ని మనం పదిలిపరుచుకొని మనం మనతో కాపాడుకోవచ్చు. మనం ఉండాలి అంటే ఏం చేయాలంటే ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన అక్షయతను మనం నిత్యము కూడా వెతుకుతూ ఉండవలసినదే. అంతమించి వేరే మార్గము లేదు. అందుకే వీటన్నిటిని కూడా కలబోసి, కంప్యూటర్ లాంగ్వేజ్ లో జిప్ సిస్టమ్ అంటారు. జిప్ అంటే అన్ని కలబోసి జిప్ చేస్తారు. అంటే ఒక మాటలోకి అన్ని కుదిరేసి దాన్ని విప్పితే అన్ని బయటకు వస్తాయి. అలాగా చేసి కీర్తనకారుడు 23వ కీర్తనలో ఆయన ఏమంటాడు? యెహోవా అంటే ఇవన్నీ కూడా అందులో వచ్చేలేదా? జిప్ చేసి పెట్టాడు. ఆ ఒక్క మాట మన జీవితానికి అది మేలైనది. ప్రతిరోజు కూడా ఆ మాటను ధ్యానించుకొని మనం ఆయనతో మనం ఉన్నట్లయితే దేవుడితో మనతో ఆయన. ఎందుకు ఈ మాట చెప్తుంటే, నా యందు మీరును మీ యందు అది ఉండవలసింది. నేను దేవుడితోటి, దేవుడి యొక్క మాటలు నాలోని ఉన్నప్పుడే మనం ఏది అడిగితే ఆయన ప్రామిస్ చేశాడు. ఇందాక మనం చూస్తున్నాం, ఆయన నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారం అయినప్పటికీ కూడా ఆయన నమ్మకస్తుడు. ఆయన వాక్యానికి ఎవరైతే అటువంటి ప్రాధాన్యతనిచ్చి వాక్యానుసారం నడుస్తారో వారి జీవితం వెలుగుమయమే. వారు దైవ స్వరూపులే. వారు దేవునితో నడిచేవారే. ఈ రీతిగా దేవుడు మనల్ని తయారు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ మాటల్ని మనకు అనుగ్రహించాడు. ఈ మాటల్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఆచరింప చేయునుగాక. విని ఊరుకుంటే కాదు, ఆచరింప చేయునుగాక. వాక్య ఫలింపు నిమిత్తము యథావిధిగా మన యొక్క